International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. తిరగబడ్ర స్వామి ఏదైతే మూవీ షూట్ జరుగుతుందో ఆ షూట్కి పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఫ్రెండ్స్ అవ్వడం కానీ మాట్లాడుకోవడం కానీ ఎక్కడైనా కామన్ కదా అన్న దగ్గర పాయింట్లో వదిలేశాను. సో 2012 నుంచి మేము లవ్ చేసుకుంటున్నాము అండ్ 2014 నుంచి కలిసి ఉంటున్నాము. ఇట్స్ బీన్ 11 years వీఆర్ టుగెదర్ అండ్ 3 months అవుతుంది తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి. ఏమన్నా అంటే డ్రగ్స్ కేసు అని అన్నాడు. But it's not the drugs case, it's Malvi Malhotra game and she's influencing him a lot. ఆధారాలు అనేవి ఉన్నాయి అండ్ కంప్లైంట్ అయితే మాల్వి పైన అండ్ వాళ్ళ బ్రదర్ పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు అక్టోబర్లోనే థ్రెట్ చేశారు, నేను జైలుకి పంపిస్తామని. January 28th నన్ను పంపించారు. నాకు డ్రగ్స్ అన్నది ఆ కేసుకి నాకు సంబంధం లేదు, నేను అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. నాకు ఏం కావాలన్నా రాజ్ ఉన్నాడు డబ్బులు ఇవ్వడానికి. అలా మీడియాలో ఏదైతే వచ్చి నేను డ్రగ్స్ అమ్ముకుంటున్నాను దందా చేస్తున్నాను ఏదైతే వచ్చిందో అదంతా ఫేక్. సో మాల్వి మల్హోత్రా వల్లనే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని నేను అంటున్నాను. అండ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ ఆ అమ్మాయి చేసి ఉంటుంది. ఎందుకంటే 11 years నుంచి మేము కలిసి ఉన్నప్పుడు మనిషి ఏంటి అని అయితే నాకు అర్థమవుతుంది కదా. అందులో రాజ్ మిస్టేక్ అయితే అనుకోవట్లేదు నేను. అంటే అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, వదిలేయడం నన్ను ఇలా. బట్ మాల్వి ఇన్ఫ్లుయెన్స్తో మాల్వి గేమ్తోనే జరుగుతుంది. ఈవెన్ ఐ వాజ్ ఇన్ టు షార్ట్ ఫిలిమ్స్. అప్పుడు ఏదో మైలా అని షార్ట్ ఫిలిమ్స్ అవి చేశాను నేను అప్పుడు. దాని తర్వాత రాజ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు నేను ఆన్ స్క్రీన్ కనిపించడం. సో నేను హౌస్ చూసుకుంటూ రాజ్ని చూసుకుంటూ అండ్ డాగ్స్ని చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఈజ్ వెరీ బ్యాడ్. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ రాజ్ టు కమ్ బ్యాక్. ఆమె ఛాలెంజ్ చేసింది నాకు, కేసు పెడతానని, జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజు నీ దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. అదే ఒక మనిషికి ధైర్యం ఏమో ఎవరికి తెలియదు కాబట్టి ఈజీగా వదిలించుకోవచ్చు అన్నదే ఒక రీజన్ అయి ఉండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్గా చేశారు. అట్లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని కూడా తెలియలేదు, ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయలేదు, మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా యూనో ఫోన్స్ అన్నీ బ్లాక్ చేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ చేస్తున్నాడు, ఇన్స్టా ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి మాట్లాడట్లేదు. ఆమె ఒకసారి ఏమో వదిలేసి వెళ్ళిపో అంటది, ఒకసారి మనీ తీసుకో అంటది, అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను. అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు, నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. పెళ్లి చేసుకున్న అంటే పెళ్ళి అంటే నా మెడలో తాళి కట్టడం అయితే జరిగింది. అండ్ 3 months నుంచే ఆఫ్టర్ 3 months మేము చెప్పాము. 3 months నుంచి మా పేరెంట్స్ రెగ్యులర్గా రావడం జరుగుతుంది. వెరీ యంగ్ కదా, అప్పుడే ఉయ్యాల జంపాల రిలీజ్ అయ్యి అప్పుడే సక్సెస్ వస్తున్న హీరో కదా. అండ్ ఎందుకు అన్న దగ్గర నేను కూడా కొంచెం ప్రొటెక్షన్ మోడ్లోనే ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళ రాజ్ పేరెంట్స్ని అండ్ రాజ్ గ్రాండ్ పేరెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. మేమంతా కూడా ఇక్కడే కలిసి ఉన్నాము. హిమాచల్ సీఎం మా ఫాదర్ ఫ్రెండ్, నిన్ను చంపేసి ఇక్కడ లోయలో పడేస్తే నీ బాడీ కూడా దొరకదు, ఏమనుకుంటున్నావో అని చెప్పడం జరిగింది. నేను దట్స్ ద రీజన్ నేను ఇంకా స్టేషన్ అండ్ మీడియాకి అప్రోచ్ అయ్యాను. నన్ను చంపేస్తాను రాజు నుంచి విడిపోకపోతే అన్నప్పుడు మరి అది జరుగుతుంది కదా. సో నాకు హెల్ప్ కావాలి అండ్ ప్రొటెక్షన్ కావాలి అండ్ న్యాయం కావాలి అండ్ రాజ్ కావాలి. లైవ్లో కూడా చెప్పాను నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతింటాం లేదండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాల పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది నిజం ఏంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఈమెను బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో
ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి ఏం అది బెదిరిస్తుందండి మీకు? నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది. చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి. అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజ్ తరుణ్ గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి? ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి. గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవుద్దా అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. కూడా సిద్ధంగా ఉంది. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు. 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా అందరికి ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి. 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడూ డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసు ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ యావండి. 45 రోజులు జైల్లో. ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. అది కూడా మళ్ళీ చెప్తున్నా. అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా. ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి. ఈవిడ మస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. I have nothing to do with Raj Tarun. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. ఓకే, మీరు ఆడియో లాంచ్ లో ఏదైతే ఒక వీడియో ఆడియో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో మీరు లావణ్యతో మాట్లాడడం జరిగింది. అది నిజమే కదా? I'll tell you. Yes, she calls me all the time. First time she called me in the month of September. During my last scheduled shoot, she called me first. After that, she abused my parents. So me and Raj Tarun mutually decided like we will not talk to each other. And I want to know from where she got my dad's number. Is she tracking my call list? Is she tracking my phone? Please find out, because if she is doing that, it's a huge crime. I can put a cyber crime case on her. And after that, me and Raj Tarun mutually decided not to talk to each other because she is harassing me and my family. October, November, December, Jan, Feb, no conversation between me and Raj Tarun. March tarvata our promotion group WhatsApp lo cheyandi and all the promotion started. I had to talk to him because it's a promotion, and from last 15 days she's harassing my family to another core. She's writing all the abusive text about me, my brother and everyone to my dad. My dad didn't even open the messages. I have given, see, she's put the complaint on like me and my brother that we threatened her. It's other way around. She called me. There is not even there is not
ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ బ్రదర్ లావణ్యతో మాట్లాడడం రిలీజ్ అయింది. ఏదైతే మీ బ్రదర్ చెప్పడం జరిగింది, నిన్ను జైల్లో పంపిస్తాం, I'll stab you to Where is that chat? Can you show me? Yeah, I'll show you right now. Yeah. We have chat. Yeah, please. Where is... రాజ్ తరుణ్ తోటి మీకు ఎప్పటి నుంచి No, where is that chat that my brother threatened her? Instagram I have. Show, We show, will please show. ఇది చెప్పండి, రాజ్ తరుణ్ కి మీకు ఎక్కడి నుంచి No, స్టార్ట్ where is that threatening? I want to see that threatening. I will talk about this audio. Go on, I'll show you in between. Yeah, so రాజ్ this... తరుణ్ తోటి మీకు ఎప్పుడు రిలేషన్ స్టార్ట్? ఇది ఎవరిది? Who is this? Mayank Malhotra. Yeah, it's my brother, but where is the threatening? Show me the There's a threatening. threatening all over. These many chats are there. Show no? me the threatening, no. This is what he says. No, I'll send you to jail. He went to the jail for what he did. There's a threatening over here, no? He went to jail. There is another No, case. He also says Himachal something Where? all the threatening. You is read there. it properly and then No, say. I read. No. There is no threaten from my Okay. brother's side. Please read the chats carefully we and have then it. Okay, go on. రాజ్ please. తరుణ్ తోటి మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది పరిచయం? We only met through our producer. We work together and there is nothing between me and Raj Tarun. We are co-actors. We are like friends. We only talked about cinema, books and nothing else. ప్రొడ్యూసర్ తో కలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనేది అలిగేషన్. What? ప్రొడ్యూసర్ డైరెక్టర్ తోటి కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు అని చెప్పి ఆమె అలిగేషన్ మీ పైన. It's all false allegation. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే లావణ్య మీరు మీ ముగ్గురు మధ్యలోకి మీ బ్రదర్ ఎందుకు వచ్చాడు, తను ఎందుకు చార్జ్ చేయాల్సి వచ్చింది? She contacted my brother. My brother never contacted her. And if you're talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem. Please solve it. And in the second audio, I said that in the same audio towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months. But whenever I'm talking for my thing, she's shouting. You listen to this audio carefully and then put blame on me because I haven't done any. Whenever she called me, I've always spoke politely to her and she abused me. We are not blaming you. No. What might be I the want to reason keep my she's point. calling you frequently because you're not part of anything? She has a doubt on me that I'm dating Raj Tarun, which is not true. Okay. There is also 2 photos released. No, what? That is cinema pictures. చాలా రోజులుగా బెదిరిస్తావంటున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు అవి ఇచ్చిన తర్వాత? What? అంటే మీకు ఎప్పుడైతే లావణ్య మీకు కాల్ చేసి మీ పేరెంట్స్ కానీ లేకపోతే అబ్యూస్ గా మాట్లాడడం మీ బ్రదర్ ను ఎప్పటి నుంచో జరుగుతుంది థ్రెటనింగ్ అంటున్నారు కదా, చేశారు, లావణ్య కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పుడు ఎందుకు? I didn't complain because it's in a first Telugu cinema. I didn't want it to create any nuisance. I was very scared. My brother did a complaint in Himachal, but I was very scared because it's my reputation. And now I 9th June and May 9th, May 10th, 11th, 12th Where are you? ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా లావణ్య మీడియాకి షేర్ చేస్తుంది. మీరు రాజ్ తరుణ్ తో పాటు కలిసి ఉన్నారు Me? హోటల్స్. me. I was shooting in Chennai. ద చెన్నై హోటల్లో మీరు చెక్ ఇన్ అయినట్టు ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తుంది. లైక్ రాజ్ తరుణ్ అండ్ యు ఆర్ 9th June 2 PM to Monday 10th June before 12 PM you all checked out. This is that. It's all fake. It's all fake. I'm And not. the edited picture. I am shooting for my Tamil picture. You can ask my producers. చెన్నైలోనే ఇది చెక్ ఇన్ అయినట్టు చూపిస్తుంది. So I'm shooting. రాజ్ తరుణ్ మెయిల్ తో. It's all fake. It's all fake. It's all fake allegations she has ఏం done. కంప్లైంట్ చేస్తారు? Huh? మీకు ఏం కంప్లైంట్ ఇచ్చారు? I complained that she tortured my family, me, and she has put false allegation on me, and it's a complete character assassination. And I will go to court to prove that I am nowhere related to Lavanya. मैं उससे मिली भी नहीं हूँ. I have not even seen her face. Who is she? I have not even seen her in real life. Who is she? వాట్ ఇఫ్ లావణ్య ఒకవేళ పూర్తిగా తను ఎవిడెన్స్ తో సహా మీడియా ముందుకు వచ్చి మీరు రాజ్ తరుణ్ డేట్ చేస్తున్నాను ఆధారాలతో తను మీడియా ముందుకు వస్తే మీరేమంటారు? Show me the proof. No. What you will say if she's coming with all the evidence to Then media, we'll see na. But I know there is no evidence. you can't say that you're not in relationship. We are friends. अगर एक्टर बात नहीं करेंगे, we talk to each other. अगर co-actors बात नहीं करते, we talk to each other, right? तो what is wrong in that? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.